క్లబ్ టీయూడబ్ల్యూజే ఐజీ సంబంధించిన నూతన కార్యవర్గం 2025-2027 అంటే 2 సంవత్సరాలకు సంబంధించిన కాలపరిమితితో నూతన కార్యవర్గాన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. అధ్యక్షులుగా బసన్నపల్లి మల్లేష్ యాదవ్ నా శుభాకాంక్షలు. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా చిన్న సత్యనారాయణ గారు, అదేవిధంగా మరో ఉపాధ్యక్షులుగా బల్లా యాదగిరి రాజేష్ గారు, ప్రధాన కార్యదర్శిగా పటేరి రాము టీవీ రిపోర్టర్ గారు, సంయుక్త కార్యదర్శిగా కర్రె నరేందర్ ఆర్బ్యూస్ గారు, కోశాధికారిగా తుజార్ శ్రీనివాస్ గౌడ్ విశాల రిపోర్టర్ గారు, కార్యవర్గ సభ్యులుగా తుడుం పెంటే ఎన్టీవీ రిపోర్టర్. అదేవిధంగా ఇంకా అంటే వీళ్ళకి మనం సభ్యత్వం ఇవ్వలేదు, మీతో ఎవరైతే కొత్త సభ్యత్వం వాళ్ళు మనం యూనియన్ సభ్యత్వం రాలేదు, మీ కార్యవర్గంలో చేర్చుకున్నారు. సరుకు నర్సింహులు, సారు నర్సింహులు, అదేవిధంగా సర్దారు రామచంద్రారెడ్డి వీళ్ళు కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది. మరి ఈ సంఘానికి ఈ కమిటీకి ముఖ్య సలహాదారుగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టీజీ శ్రీనివాస్ శర్మ గారు, అదేవిధంగా మన జిల్లా కోశాధికారి గూడెం దేవరాజు గారు వ్యవహరిస్తారు. ఈ ఎన్నికలు కూడా మన జిల్లా కోశాధికారి అయినటువంటి గూడెం దేవరాజు ఆధ్వర్యంలో ఎన్నికల అధికారిగా ఈ కార్యవర్గాన్ని డిక్లేర్ చేయడం జరుగుతూ ఉంది. రామాయంపేట ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి నన్ను అధ్యక్షునిగా కొనసాగిస్తున్నందుకు వాళ్ళకు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. 5 సంవత్సరాలు నుండి ఏకదాటిగా అధ్యక్షుడిగా ఉండడం అంటే వాస్తవానికి చెప్పాలంటే మా యూనియన్లో వయసులో అందరికంటే నేను కొంత చిన్నోన్ని. అయినా కొంత నాకున్న పని వల్ల కొంత సమయం ఉంటుంది. సమయం ఉండడం వల్ల జర్నలిస్టులకు ఎవరికన్నా ఏ అవసరం ఉన్నా ఏ సమస్య ఉన్నా నేను టైం ఇవ్వగలుగుతున్నా. దానివల్ల నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారని నేను అనుకుంటున్నా. అందరికి మరొకసారి పేరు కృతజ్ఞతలు. ముందుగా అన్నట్టుగా పొరపాటు జరిగింది అని అన్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే అడగాలి, ఎవరైనా అడగాలి. నా సిద్ధాంతం కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నించాలనేది నా సిద్ధాంతం. నన్ను కూడా ప్రశ్నించవచ్చు. అట్లా అందులో భాగంగా నేను పొరపాటు ఏం లేదు, నేను దేవుని కాదు, జరిగి ఉండొచ్చు. ఏ ఉన్నా పొరపాటు ఉంటే ఖచ్చితంగా నేను సరిదిద్దుకుంటా. అందరికీ అనుకూలంగా నేను పనిచేస్తా. అట్లనే ఇంకా ఖచ్చితంగా సామాజిక కార్యక్రమాలు యూనియన్ తరఫున ఖచ్చితంగా చేస్తాము. అట్లనే త్వరలోనే మెగా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహిస్తాము. అందరం ఒకసారి చర్చించుకొని దాంతోపాటు మరొకసారి కూడా అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐజేయు నూతన కార్యవర్గం ఏర్పాటుకు ఇచ్చేసిన జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ శర్మకి మరియు ఐజేయు సభ్యుల సీనియర్ నాయకులకు అందరికీ నమస్కారాలు. నూతన కార్యవర్గం ఏర్పాటుకు సహకరించిన పెద్దలందరికీ నమస్సుమంజలు తెలుపుతూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నన్ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ మరోసారి అవకాశం ఇచ్చినందుకు తోటి జర్నలిస్టులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసేందుకు ఐజేయుతో కలిసి నేను కృషి చేస్తాను. గత 20 సంవత్సరాలుగా టీయూడబ్ల్యూజే 143లో ఉన్నప్పటికీ మళ్ళీ టీయూడబ్ల్యూజే ఐజేయుతో కలిసి జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయడానికి నేను ముందుకు వచ్చాను. నన్ను సాధారణంగా ఆహ్వానించి మళ్ళీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారితో పాటు ప్రతిసారి జర్నలిస్టుల సంక్షేమం కోసం నా వంతుగా కృషి చేస్తానని, తారతమ్య భేదాలు లేకుండా అందరినీ కలుపుకుపోయే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. జర్నలిస్టుల సంక్షేమమే కాకుండా ప్రజలకు సేవ చేసే విధంగా నేను ముందుకు వెళ్తానని, నిరుపేదలకు ఏవైనా సహకారాలు అందించేందుకు మన ప్రెస్ క్లబ్ నుంచి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు. వీడియో
మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.